ఓజీ అప్డేట్స్ గురించి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఇది టాలీవుడ్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులు మాత్రమే కాదు, బాలీవుడ్, హిందీ నుంచి కూడా ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు. దీనికి కారణం ప్రపంచవ్యాప్తంగా కూడా పవన్ కళ్యాణ్ కి ఉండే క్రేజ్ అని చెప్పుకోవచ్చు. డిప్యూటీ సీఎం అయ్యాక ఆయన పాన్ ఇండియా స్టార్, అఫ్ కోర్స్ వరల్డ్ వైడ్ స్టార్ అయిపోయారు అని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటు ఓమీ ఎప్పుడైతే రిలీజ్ చేశారో అప్పటి నుంచి ఇంకా క్రేజ్ ఎక్కువైపోయింది ఇమ్రాన్ హాష్మీ లుక్ తో. అయితే ఇప్పుడు ఇమ్రాన్ హాష్మీ గురించి ఏంటి, ఎందుకని అంతగా వెయిట్ చేస్తున్నారు, అసలు ఇమ్రాన్ హాష్మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హాష్మీ ఓజీ మూవీతో టాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఈ మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను ఢీకొట్టే విలన్ గా కనిపించబోతున్నారు. బాలీవుడ్ లో ఎంతో మంది స్టార్ నటులు ఉన్నారు, కానీ డైరెక్టర్ సుజిత్ మాత్రం ఏరికోరి మరీ హాష్మీని సెలెక్ట్ చేశారు. లేటెస్ట్ గ్లిమ్స్ ఆయన పాత్ర ఓంని పరిచయం చేస్తూ కట్ చేశారు. నిమిషం పాటు ఉన్న ఈ గ్లిమ్స్ తమన్ మ్యూజిక్ కలిసి నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఫ్యాన్స్ అయితే చాలా క్రేజీగా ఉందని చెప్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే విలన్ తో ఓజీకి వచ్చిన ఎలివేషన్ ఫ్యాన్స్ కు మెంటల్ తెప్పించడం ఖాయం అని చెప్పొచ్చు. ఇక ఇమ్రాన్ హాష్మీ ఫస్ట్ టైం తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఇప్పటి వరకు హిందీ సినిమాల్లో రొమాంటిక్ హీరోగా నటించారు. 2000, 2005, 2006 లో ఆయన క్రేజే వేరప్ప. అలాగే విలన్ గాను నటిస్తూ తనదైన మార్కు చూపిస్తున్నారు. కానీ హిందీలో, బాలీవుడ్ లో ఇమ్రాన్ హాష్మీకి అంత క్రేజ్ తెప్పించకుండా ఆయనను చూపించాల్సిన విధంగా డైరెక్టర్స్ డైరెక్ట్ చేయడం పోవడం వల్ల ఇప్పుడు తెలుగులో చూసి ప్రేక్షకులు అయితే కేక పుట్టిస్తున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాంటి యాక్టర్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మూవీలో తెలుగు ఆడియన్స్ ను పలకరించడానికి రెడీ అవ్వడం నిజంగా చాలా పెద్ద విషయమే. పవన్ హాష్మీ కాంబోలో వస్తున్న ఓజీ ఈ నెల 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన లుక్స్ కానీ, గ్లిమ్స్, సాంగ్స్ కు ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక ముంబై బ్యాక్ డ్రాప్ లో సాగే గ్యాంగ్స్టర్ స్టోరీతో వస్తుంది ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్. అయితే ఈ జానర్ సినిమాలు ఆడియన్స్ కు కొత్త ఏం కాదు, రొటీన్ కథలానే అనిపించే ఈ స్టోరీని డైరెక్టర్ సుజిత్ ఎలా డీల్ చేస్తారు, కొత్తగా ఏం చూపించబోతున్నారు అని రిలీజ్ కూడా దగ్గరకు వచ్చేసింది. సరిగ్గా ఈ టైంలోనే విలన్ హాష్మీ పాత్రకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ లీక్ బయటికి వచ్చింది. ఈ మూవీలో ఇమ్రాన్ హాష్మీ సీరియల్ కిస్సింగ్స్ లో ఏమాత్రం తగ్గడన్న టాక్ వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఓమీ క్యారెక్టర్ గురించి ఇమ్రాన్ హాష్మీ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. తన కెరీర్ లో ఇది కొత్త ఛాలెంజ్ అని, పవన్ కళ్యాణ్ తో కలిసి పనిచేయడం చాలా గౌరవంగా అనిపిస్తోందన్నారు. ఓజీ మూవీ కోసం డైరెక్టర్ తనను కాంటాక్ట్ చేసినప్పుడు తనకు థ్రిల్లింగ్ గా అనిపించిందన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తన ఎంట్రీ పవన్ సినిమా ద్వారానే కావడం స్పెషల్ అని చెప్పారు. పవన్ లాంటి లెజెండరీ యాక్టర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన లైఫ్ లో మెమరబుల్ మూమెంట్ అని ఆయన అన్నారు. ఇమ్రాన్ హాష్మీ కమెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొత్తంగా ఓజీ వర్సెస్ ఓమీ గ్యాంగ్స్టర్ వార్ మూవీకే హైలైట్ అనడంలో ఎలాంటి డౌట్స్ అవసరం లేదనిపిస్తోంది. అందుకే ఈ మూవీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోతున్నాయి. డే బై డే నెక్స్ట్ లెవెల్లో హైప్ క్రియేట్ చేస్తున్న ఓజీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో అన్నది చూడాల్సి ఉంది.